ప్రాచీనమైన క్షేత్రాలను పరిశీలిస్తే అవి ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాదు, అలనాటి చారిత్రక వైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తాయి. ఆనాటి సంగీత నృత్య కళలకు సంబంధించిన అనేక విషయాలను ఆవిష్కరిస్తాయి. గత చరిత్రకు సంబంధించిన సామాజిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి శిల, ప్రతి శిల్పం గత చరిత్రను నిక్షిప్తం చేస్తాయి, నీరాజనాలందుకుంటాయి. అలాంటి లక్షణాలను పుష్కలంగా కలిగిన ఖజురహోలోని శ్రీ లక్ష్మణ ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. మధ్యప్రదేశ్ ఎన్నో ప్రాచీనమైన ఆలయాలకు, నిర్మాణాలకు నెలవు. ఒకవైపున వింధ్య పర్వతాలు, మరోవైపున సాత్పురా పర్వతాలు, ఆ మధ్యలో నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతంలోని ఎన్నో క్షేత్రాలు చరిత్రను పెనవేసుకుపోయి కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్కి మకుటంలా నిలిచిన అద్వితీయమైన క్షేత్రాలలో ఖజురహో ఒకటి. అద్భుతం, అపూర్వం, అసాధారణం అనే మాటలు ఈ క్షేత్రానికి సరిగ్గా సరిపోతాయి. అడుగడుగున ఆనందాశ్చర్యాలు పెరుగుతూ పోతాయి. ఖజురహోను పూర్వం ఖజూర్పురా అనే పేరుతో పిలిచేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఖర్జూర వృక్షాలు ఎక్కువగా ఉండటం వలన ఈ పేరు వచ్చిందని అంటారు. చందేలా రాజులను గురించి ప్రస్తావించకుండా ఖజురహో చరిత్రను చెప్పుకోలేం, ఆ విశేషాలను విప్పుకోలేం. చందేలా రాజులకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం అలాంటిది. అంకిత భావంతో కూడిన భక్తికి, అందమైన శిల్పకళను జోడిస్తూ వారు సృష్టించిన అద్భుతాలకు ఇది నెలవు. సాధారణంగా చారిత్రక నేపథ్యంతో కూడిన క్షేత్రాలలో, అబ్బురపరిచే శిల్పకళతో కూడిన క్షేత్రాలలో దైవ సంబంధమైన నేపథ్యం ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుంది. కానీ ఖజురహో విషయంలో చరిత్రతో కూడిన కళాత్మక నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. చందేలా వారసులు ఒకరి తర్వాత ఒకరుగా సింహాసనాన్ని అధిష్ఠించారు. అలా అధికారంలోకి వచ్చిన వారు ఆలయాల నిర్మాణం విషయంలో తమ పూర్వీకులను అనుసరించారు. దాంతో ఆలయాలే ఒక సామ్రాజ్యంగా ఏర్పడడం ఇక్కడ మనకు కనిపించే అరుదైన దృశ్యం. ఖజురహో పాలకులలో ఒకరైన దంగా, విశ్వనాథ, పార్శ్వనాథ ఆలయాలను నిర్మించారు. చిత్రగుప్త ఆలయాన్ని రాజా గండ నిర్మించగా, విద్యాధరుడు కందారియా మహాదేవ మందిరాన్ని ఆవిష్కరించాడు. విజయపాలుడు వామన దేవాలయాన్ని నిర్మించగా, కీర్తివర్మ ఆదినాథ, బలరామ, చతుర్భుజ కృష్ణ దేవాలయాలను తమ పాలనా వైభవానికి నిదర్శనంగా చరిత్రలో నిలబెట్టారు. ఈ రాజులందరిలోకి ముందువాడు, ముఖ్యుడు యశోవర్మన్. ఖజురహోను ఏలిన చందేలా రాజులలో యశోవర్మన్ స్థానం ప్రత్యేకం. ఆయన ఎంతటి పరాక్రమవంతుడో అంతటి కళాపిపాసి. పాలనా సంబంధమైన విషయాల అనంతరం ఆయన దైవారాధన, కళారాధనపై ఎక్కువగా దృష్టి పెట్టేవాడని చరిత్ర చెబుతోంది. తాము నిర్మించే ఆలయాలను దర్శిస్తే తమ పాలనా వైభవం గురించిన గ్రంథం చదువుతున్నట్టుగా ఉండాలనేది ఆయన అభిప్రాయం. ఆయన నిర్మించిందే శ్రీ లక్ష్మణ దేవాలయం.
యశోవర్మన్కి చందేలా వీరుడు అనే బిరుదు ఉంది. సంగీత నృత్య కళాకారులను మహారాజులు పోషిస్తూ ఉండటమనేది సహజం. అలాగే కవి పండితులకు ఆశ్రయాన్ని కల్పించడం కూడా సాధారణమైన విషయంగానే జరుగుతూ వచ్చింది. అలా యశోవర్మన్ కాలం నుంచి శిల్పకారులను కూడా తరతరాలుగా పోషిస్తూ వచ్చారనే విషయం ఇక్కడి ఆలయాలను వాటి నిర్మాణ సమయాలను గమనించినప్పుడు అర్థమవుతుంది. లక్ష్మణ దేవాలయం అనే పేరు వినగానే ఆశ్చర్యం కలగడం, అనేక సందేహాలు తలెత్తడం సహజం. శ్రీరాముడి సోదరుడైన లక్ష్మణుడికి ఇక్కడ ఆలయం నిర్మించారేమో అనుకుంటారు. నిజానికి లక్ష్మణుడికి ఆలయాన్ని నిర్మించడం, ప్రధాన దైవంగా పూజించడం చాలా అరుదైన విషయంగానే చెప్పుకోవాలి. సీతారాములతో పాటు కొలువై ఆ స్వామి పూజలు అందుకుంటాడే తప్ప ప్రధానమైన దైవంగా పూజలు అందుకోవడం చాలా వరకు కనిపించదు. అలాంటి ఒక అరుదైన సన్నివేశం ఇక్కడ జరిగిందేమోనని అనుకుంటారు. నిజానికిది లక్ష్మణస్వామి ఆలయం కాదు, శ్రీ మహావిష్ణువు కొలువైన ఆలయం. మరి లక్ష్మణ దేవాలయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, యశోవర్మన్కి లక్ష్మణ అనే బిరుదు ఉంది. ఆయన నిర్మించిన ఆలయం కావడం వలన ఆయన పేరుతోనే ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందని అంటారు. అయితే ఇక్కడ మరో అరుదైన అంశం కూడా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అదేమిటంటే, ఇక్కడి శ్రీ మహావిష్ణువు నృసింహ వరాహ ముఖాలను కలుపుకొని 3 ముఖాలతో దర్శనమిస్తూ ఉండటం. లక్ష్మణ దేవాలయాన్ని యశోవర్మన్ మహారాజు 930 నుండి 950 మధ్యకాలంలో నిర్మించారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం ఖజురహో ఆలయ సముదాయంలో ఎంతో వైశిష్ట్యాన్ని సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది. సగర్వంగా తన ప్రత్యేకతను చాటుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రశాంతత పరుచుకున్న ఈ ప్రదేశం, ఈ ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కున చేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. కనులతో పలకరించినదే తడువుగా మనలను ఆ శతాబ్దంలోకి అలా పట్టుకుపోతుంది. ఎత్తైన వేదికపై నిర్మితమైన శ్రీ లక్ష్మణ ఆలయాన్ని దూరం నుంచి ముఖద్వారం వైపు చూస్తే కలశం ఆకృతిలో కనిపిస్తుంది. ఇదే వేదికపై అటూ ఇటూ ఉపమందిరాలు కనిపిస్తాయి. ఈ మందిరాల ద్వారాలు ప్రధాన ఆలయం దిశగా తిరిగి ఉండడం విశేషం. వేదిక చుట్టూ గోడలపై ఎక్కువగా ఏనుగుల వరుసలు కనిపిస్తాయి. ఇవి ఒకదానిని ఒకటి అనుసరిస్తున్నట్టుగా ఉంటాయి. మరికొన్ని చోట్ల ఈ ఆలయాన్ని ఏనుగులు మోస్తున్నట్టుగా వాటి తల 2 కాళ్ల భాగాలు మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటాయి. వేదికపై అడ్డు వరుసలుగా మలిచిన కీర్తిముఖాల మాలిక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. మెట్ల ద్వారా వేదికపైకి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టినట్టు అవుతుంది. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టడానికి ముందు వేదికకి ఎడమవైపున గోడలో ఏర్పాటు చేయబడిన చిన్న మందిరంలో అష్టభుజ వినాయకుడు దర్శనమిస్తాడు. స్వామివారి ముద్ర విభిన్నంగా, విలక్షణంగా అనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి మహాశిల్పులు పనిచేశారనే విషయం ఈ వినాయకుడి మూర్తిని మలిచిన విధానమే చెబుతుంది. ముఖమంటపం, మహామంటపం, అర్థమంటపం, అంతరాళం, గర్భాలయం అనే 5 భాగాలుగా ఈ ఆలయం కనిపిస్తుంది. ఇసుక రాయితో ఇండో ఆరియన్ సంస్కృతికి చెందిన రీతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
లక్ష్మణ ఆలయం ముఖమంటపం చాలా చిన్నదిగా ఇరుకైన ద్వారంతో కనిపిస్తుంది. ఇక్కడి నుంచి క్రింది వైపున ఆలయ వైశాల్యాన్ని అంచెలంచెలుగా ఎత్తును పెంచుతూ వెళ్లిన ఒక నిర్మాణ శైలి ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. శ్రీ లక్ష్మణ ఆలయ నిర్మాణంలో 3 దశలు మనకు కనిపిస్తాయి. వేదిక భాగమంతా ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, కీర్తిముఖాల వరుసలు, సంగీత నృత్య సంబంధమైన శిల్పాలతో కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి గర్భాలయ విమాన గోపురం వరకు కూడా చుట్టూ గోడలతో కూడిన బాల్కనీలు, దాదాపు ఒకే ఎత్తు కలిగిన శిల్పాలతో కూడిన స్తంభాలు, మధ్య మధ్యలో మందిరాల నమూనాలు, ఆ మందిరాల మధ్య భాగంలో వివిధ దేవీదేవతల రూపాలు కనిపిస్తాయి. ఇక విమాన గోపురం విషయానికి వచ్చేసరికి మూర్తి సంబంధమైన శిల్పకళకు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. విమాన గోపురాన్ని పోలిన నమూనాలతోనే విమాన గోపురాన్ని నిర్మించారు. సన్నని అల్లికలతో చేసిన విన్యాసం అబ్బురపరుస్తుంది. వాకిట్లో ముగ్గులు వేసినట్టుగా, వెన్నెలను జల్లెడపట్టినట్టుగా, అందంగా అవలీలగా రాతి బండలపై చేసిన అల్లికలు కదలకుండా నుంచోబెడతాయి. చూపులన్నింటినీ ఏకం చేసి శిఖరానికి చుట్టేస్తాయి. చూడడానికి అందమైన శిల్పాలన్నీ రాతిగోడల ఆశ్రయాన్ని పొందినట్టుగా, ప్రతి శిల పాలాభిషేకం చేయించుకున్నట్టుగా, ప్రతి శిల్పం పట్టాభిషేకం చేయించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆలయ లోపల భాగాలను బట్టి పైన విమాన గోపురాలను మలచడం జరిగింది. ఒక్కో విమానం ఒక్కో రకమైన నగిషీలతో వైవిధ్యాన్ని కనబరుస్తూ ఉంటాయి. శిఖరం పైభాగాన కనిపించే అశ్వశిల్పాలు ఇది శ్రీమన్నారాయణుడి రథం అనే విషయాన్ని తెలియపరుస్తున్నట్టుగా ఉంటాయి. ఆలయం లోపలి భాగంలోని ప్రతి మంటపం పరమాత్ముడు కొలువైన పల్లకీ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పైకప్పు అద్భుతమైన శిల్పకళకు ఆనవాలుగా కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయ ముఖద్వారం విశాలమైన బండరాళ్ల అమరికతో, నాజూకైన శిల్పాల చేరికతో నారాయణుడి దర్శనం చేయిస్తుంది. ఇక్కడి విష్ణుమూర్తి 3 తలలను కలిగి ఉండటం ఈ ఆలయాన్ని స్వామివారికి అంకితం చేయటం విశేషం. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు నిలువెత్తుమూర్తి కొలువై ఉంటుంది. ఒకవైపున నృసింహస్వామి ముఖం, మరోవైపున వరాహస్వామి ముఖం కలిగిన విష్ణుమూర్తి అద్భుతమైన సౌందర్యమూర్తిలా కనిపిస్తూ ఉంటాడు. మకర తోరణంలా కనిపించే శిలాతోరణం కూడా శిల్పకళా శోభితమై కనువిందు చేస్తూ ఉంటుంది. శిలాతోరణంపై మలచబడిన అనేక శిల్పాలు అనేక విషయాలను చెబుతూ ఉంటాయి. ఇక్కడి ఆలయం చుట్టూ ఉన్న గోడలపై ఆవిష్కృతమయ్యే శిల్పాలు ఒక ఎత్తు, లోపలి వైపున గర్భగుడి చుట్టూ మలిచిన శిల్పాలు ఒక ఎత్తనే చెప్పాలి. ఈ శిల్పాలను చూస్తే నిన్నగాక మొన్న మలిచారేమో అనిపిస్తుంది. కాసేపటి క్రితం శుభ్రంగా తుడిచారేమో అనిపిస్తుంది. అంతటి స్పష్టంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. మౌనంగా మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. సాఫీగా సమ్మోహితుల్ని చేస్తూ ఉంటాయి. ఆలయం లోపలి గర్భగుడి గోడలపై నాజూకుదనానికి నమూనాగా కనిపించే ఎన్నో శిల్పాలు పసిడి ఉంగరంలో పగడం మాదిరిగా ఒదిగిపోయి కనిపిస్తాయి. ప్రతి శిల్పం మన చూపులను స్పర్శిస్తుంది, మన మనసులను దర్శిస్తుంది, మన అనుభూతి సాంద్రతను అర్థం చేసుకుని హర్షిస్తుంది. ఈ గోడలకి 3 వైపులా గల నృసింహస్వామి అవతార ఘట్టం, వరాహస్వామి అవతార కార్యదృశ్యం, హయగ్రీవస్వామి ఆవిర్భావం వంటివి ఈ క్షేత్ర శిల్పకళా వైభవానికి ప్రతీకలుగానే చెప్పుకోవలసి ఉంటుంది.
లక్ష్మణస్వామి ఆలయానికి ఎదురుగా వరాహస్వామి మందిరం కనిపిస్తుంది. చందేలా రాజులు వరాహస్వామి ఆరాధన ఎక్కువగా చేశారనే అనుకోవాలి. వారు నిర్మించిన ఆలయాలలో వరాహస్వామి అవతార ఘట్టానికి సంబంధించిన శిల్పచిత్రం తప్పకుండా కనిపిస్తుంది. ఇక స్వామివారి పట్ల వారికి గల భక్తి శ్రద్ధలకు, అంకిత భావానికి నిదర్శనంగా ఈ వరాహ మంటపం కనిపిస్తుంది. ఈ మంటపంలోకి అడుగుపెట్టిన వారెవరైనా సరే ఏకశిలలో మలిచిన వరాహ రూపాన్ని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు. 14 స్తంభాలతో కూడిన మంటపం ఇది. చిన్నపాటి వేదికపై ఈ వరాహ రూపాన్ని మలిచారు. ఏకశిలతో మలిచిన ఈ భారీ వరాహ రూపం జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. 900-925 సంవత్సరాల మధ్యకాలంలో ఈ మంటపాన్ని నిర్మించారు. 2.6 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు కలిగిన వరాహ శిల్పం చూస్తున్నంతసేపు కనురెప్పలు వేయడం కష్టం. ఆశ్చర్యం నుంచి తేరుకోవడం మరింత కష్టం. సాధారణంగా వరాహ ఆకృతిని బండరాళ్లపై చెక్కడమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ భారీ ఏకరాతి శిలపై ఈ వరాహ రూపం మలిచారు. ఈ వరాహమూర్తి అంతటా అనేక సూక్ష్మమైన శిల్పాలను మలిచిన తీరు విస్మయానికి గురిచేస్తుంది. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మొదలు కాళ్ల వరకు అనేక శిల్పాలను ఆవిష్కరించారు. శిల్పాలను ముద్రించిన ఒక వస్త్రాన్ని ఈ వరాహంపై కప్పారేమో అనే ఒక భావన కలగకుండా ఉండదు. ఈ వరాహంపై 12 వరుసల్లో 650కి పైగా సూక్ష్మమైన శిల్పాలు ఉన్నాయని చెబుతారు. విష్ణుమూర్తి, రుద్రుడు, దశావతారాలు, దిక్పాలకులు, సప్తమాతృకలు, నవగ్రహాలు, నదీ దేవతలు, మహర్షులు, యోగుల రూపాలను ఈ వరాహంపై చూడొచ్చు. వరాహం ముక్కు, నోరు భాగంలో సరస్వతీదేవి రూపం దర్శనమిస్తుంది. వరాహం కాళ్ల దగ్గర సర్పం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే 2 పాదాలు కనిపిస్తాయి. ఈ 2 భూదేవి పాదాలని చెబుతారు. హిరణ్యాక్షుణ్ణి సంహరించి వేదాలను కాపాడటం కోసం, భూదేవిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించాడు. ఆ సమయంలోనే ఈ స్వామి భూదేవిని వివాహమాడటం జరిగింది. అందువలన ఆ స్వామి చెంత భూదేవి కనిపిస్తూ ఉంటుంది. అలా వరాహ రూపం సన్నిధిలో ఉండవలసిన భూదేవి శిల్పానికి సంబంధించిన పాదాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. భిన్నమైన మిగతా శిల్పం ఏమైందనేది తెలియదు. ఎటువైపు నుంచి చూసినా శిల్పాలతో తెరలు కట్టినట్టుగా, అందమైన అల్లికలతో దొంతరులు పేర్చినట్టుగా కనిపిస్తాయి. ప్రతి స్తంభం, ప్రతి మంటపం అందమైన శిల్పాలను చుట్టుకున్నట్టుగా, ప్రేమతో పట్టుకున్నట్టుగా కనిపిస్తాయి. ఆలయ గోడల చుట్టూ ఉన్న వరుసలు, అంచులు, మంటపాల తోరణాలు, పైకప్పు అద్భుతాలు, ముఖద్వారాలు అంతా కూడా దైవత్వాన్ని, శిల్పకళాతత్వాన్ని కలిపి చాటుతూ అమరత్వాన్ని ప్రసాదిస్తాయి. చందేలా రాజుల చారిత్రక ఘనతకు, శిల్పకళా వైభవానికి ఖజురహో ఓ నిలువెత్తు నిర్వచనం. వరాహ, నృసింహ రూపాలను కలుపుకొని శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే అరుదైన దృశ్యం ఏకశిలారాతితో మలిచిన భారీ వరాహ రూపం, రాజు పేరుతో దైవం పిలువబడే ఆలయం, ఇలా అనేక విశేషాలతో అలరారుతోన్న ఈ నిర్మాణం జీవితమనే పుస్తకంలో చెరిగిపోని ఒక జ్ఞాపకం, చెదిరిపోని ఓ అనుభూతి సంతకం. ఖజురహో చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. ఖజురహో రైల్వే స్టేషన్ నుంచి, విమానాశ్రయం నుంచి స్థానిక వాహనాలలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు.
www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.